బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే సినీ నటి డింపుల్ హయాతి తాజాగా మరో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన ఇంట్లో పనిచేస్తున్న సహాయకురాలికి జీతం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారన్న ఫిర్యాదుపై ఆమె భర్తపై హైదరాబాద్లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనతో ఆమె మరోసారి చర్చనీయాంశంగా మారారు. వివరాల్లోకి వెళ్తే డింపుల్ హయాతి ఇంట్లో ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులు కొంతకాలంగా పనిచేస్తున్నారు. అయితే వారికి సరైన జీతం ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జీతం అడిగినందుకు తమను చిత్రహింసలు పెట్టడమే కాకుండా ఉన్నపలంగా ఇంట్లోంచి బయటకు గెంటేశారని ఆరోపిస్తూ బాధితులు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద ఆందోళనకు దిగారు. బాధితులలో ఒకరైన పని మనిషి ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జీతం ఇవ్వకపోగా కుక్క అరిచిందన్న చిన్న కారణంతో తనపై దాడి చేయబోయారని, నగ్నంగా చేసి ఆ దృశ్యాలను వీడియో తీసేందుకు ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త లాయర్ అంటూ డింపుల్ తమను బెదిరించినట్లు కూడా బాధితురాలు పేర్కొన్నారు. గతంలోనూ ఓ ఐపీఎస్ అధికారితో గొడవపడి డింపుల్ హయాతి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ తాజా ఘటనతో ఆమె చిక్కుల్లో పడ్డారు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతితో పాటు ఆమె భర్తపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై డింపుల్ హయాతి వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, వివాదాస్పద నటి డింపుల్ హయాతిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ హయాతి దూషణలు చేసినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. డింపుల్ హయాతి ఆమె భర్తపై ఫిలింనగర్ పిఎస్ లో కేసు నమోదైంది. ఇక ఈ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే డింపుల్ హయాతి ఇంట్లో ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులు కొంతకాలంగా పనిచేస్తూ ఉన్నారు. అయితే వారికి సరైన జీతం ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపణలు వెలువెత్తాయి. జీతం అడిగినందుకు తమను చిత్రహింసలు పెట్టడమే కాకుండా ఉన్నపళంగా ఇంట్లో నుంచి బయటకు గెట్టేశారని ఆరోపిస్తూ బాధితులు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద ఆందోళనకు దిగారు. బాధితులు ఒకరైన పని మనిషి ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జీతం పని చేయించుకొని జీవితం ఇవ్వకపోగా ఇంట్లో పెంచుకుంటున్నటువంటి కుక్క అరిచిందన్న చిన్న కారణంతో తనపై దాడి చేయబోయారని, తమను వివస్త్రగా చేసి ఆ దృశ్యాలను వీడియో తీసేందుకు ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు జీతం అడిగినందుకు దుర్భాషలాడటం మాత్రమే కాకుండా తన భర్త లాయర్ అంటూ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తమను ఇబ్బందులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడిందంటూ బాధితురాలు తన యొక్క ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోనూ ఒక ఐపీఎస్ అధికారితో ప్రస్తుతం ట్రాఫిక్ డీసీపీగా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారితో గతంలో డింపుల్ హయాతి అపార్ట్మెంట్ పార్కింగ్ విషయంలో కూడా గొడవకు దిగింది. ఇప్పుడు ఈ తాజా ఘటనతో ఆమె మరొకసారి చిక్కుల్లో పడ్డారు. వరుసగా అనేక వివాదాలు డింపుల్ హయాతిని వెంటాడుతూనే ఉంటాయి. గతంలో ఏదైతే ట్రాఫిక్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కోన్స్ అనేవి ఉంటాయో ఆ కోన్స్ ను తీసుకొచ్చి పార్కింగ్ దగ్గర తన కారు చుట్టూ పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ ప్రాపర్టీస్ ని తీసుకొచ్చి ఎలా తన చుట్టూ పార్కింగ్ పెట్టుకుంటారంటూ ఆమె డీసీపీ కార్లను తంతూ ఆమె సీసీ ఫుటేజ్లలో ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఆ రకంగా వార్తల్లో నిలవడం జరిగింది. అప్పుడు వివాదం అనేది తలెత్తింది. ఇప్పుడు మరొకసారి ఇంట్లో ఉన్న పని మనుషులను దుర్భాషలాడటం, బెదిరింపులకు పాడటం, వాళ్ళను జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళను వివస్త్రలుగా చేసినటువంటి ప్రయత్నం చేయడానికి సంబంధించి కూడా ఈ యొక్క టోటల్ ఇన్సిడెంట్ మొత్తాన్ని ఎవరైతే పని మనిషి ఉన్నారో ఆమె అపార్ట్మెంట్ బయట నుంచి ఒక వీడియో తీసి రోడ్డు మీదకు నెట్టేసినటువంటి ఇద్దరు పని మనుషులతో కలిపి ఒక వీడియోను కూడా చిత్రీకరించడం జరిగింది. ఆ వీడియో అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సో వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.